ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఓఆర్ఆర్ ఎక్కితే ఎగ్జిట్ 9 దగ్గర దిగితే సరిపోతుందండి. ఫ్యామిలీ వాళ్ళు కట్టారు. ఇది ఏంటంటే ద టెంపుల్ ఇస్ బిల్డ్ ఇన్ ద ద్రవిడియన్ స్టైల్. సో ఎంట్రన్స్ లోనే బ్రహ్మరథం ఉంది అండ్ లోపలికి వెళ్తాం. మంచి దర్శనం అయింది. ఎలా అనిపిస్తుంది? మనసుకు ప్రశాంతంగా ఉంది, చాలా ఫాస్ట్ గా అయింది. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఎస్, ఈ రోజు వచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో బ్లాగ్కి వెళ్ళే ముందు మనకైతే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి బోల్డ్ అని చీరలు, నగలు ఇవన్నీ బోల్డ్ అని షాపింగ్ చేస్తూ ఉంటారు అందరూ. సో నేను కూడా ఈరోజు కొన్ని నగలు షాపింగ్ చేశాను, మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేను ఈ నగలన్నీ కూడా మంచిగా గ్రాండ్గా ఉండేవి తీసుకున్నాను అనమాట ఫర్ శ్రావణ మాసం. ఎందుకంటే తెలుసు కదా, మనం గ్రాండ్గా రెడీ అవుతాం అందరం. సో ఎస్, ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్ అయితే వచ్చేసింది. 20 and 21 జూలై అయితే ఉంటుందన్నమాట లైవ్లోని. సో ఇందులో మనకి 50 to 80% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మనకి 1500+ స్టైల్స్ ఉన్నాయి, 4 lakhs+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఎస్, ఇన్ని బోల్డ్ అండ్ న్యూ లాంచెస్ ఉన్నాయన్నమాట. టాప్ అండ్ బ్రాండ్స్ అన్నీ కూడా మనకి అమెజాన్లోనే చాలా లాంచెస్ జరుగుతున్నాయి. సో మీకు కూడా కావాలంటే ఒక్కసారి చెక్అవుట్ చేయండి. సో ఎస్, ఇప్పుడైతే మనం జ్యువెలరీ చూసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ సెట్ నేను అన్ని తీసి రెడీగా పెట్టుకొని అన్నీ చూసాను. నాకైతే చాలా చాలా నచ్చేసాయి అండ్ వెరీ 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 రీజనబుల్ ప్రైస్లో నాకు వచ్చేసాయి అన్నమాట, సేల్ ఉండడం వల్ల. సో ఫస్ట్ సెట్ వచ్చేసి ఇది మంచిగా వైట్ మీద మరూన్ కలర్ ఆర్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది. సో సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. లాకెట్ విత్ బీడ్స్ కాంబినేషన్. ఇందులో మనకి 4 లైన్స్ వస్తాయి అన్నమాట. సో యాక్చువల్గా ఇది చూడడానికి ఇలా ఉంటుంది, కానీ మంచి పట్టు చీర మీద అట్లా రెడీ అయ్యి వేసుకుంటే ఉంటుందండి, అద్దిరిపోద్ది అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట, చక్కగా నీట్గా సెట్ చేసుకొని వేసుకుంటే. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు, అసలు సూపర్ డూపర్ ఇయర్ రింగ్స్. నాకైతే బ్యూటిఫుల్గా నచ్చింది. ఓన్లీ ఇయర్ రింగ్స్ మనం చూడీదార్స్ మీద కూడా వేసుకొని చక్కగా పేరప్ చేసుకోవచ్చు. హెవీ ఇయర్ రింగ్స్ కదా, నాకైతే చాలా 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 నచ్చింది. ఎందుకు బాగా నచ్చిందంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది, వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ సెట్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ లాంగ్ హారం చైన్ చూపిస్తున్నాను నేను మీకు. సో ఇదేంటంటే మనకి ఎనీ డ్రెస్ మీదకి మనం వేసుకోవచ్చు అనమాట చక్కగా. అంటే దీని మీద బాగోదులేండి, కానీ మీకు వేసి చూపిస్తున్నాను. సో చక్కగా మల్టీ కలర్ ఎనీ డ్రెస్ ఆర్ ఎనీ శారీ మీదకి అట్లా హారం టైప్లో కావాలి అనుకుంటే బోల్డ్ అని లేయర్స్ ఇట్లా పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే సింగిల్గా కూడా ఇలా వేసుకోవచ్చు మల్టీ కలర్. సో ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈవెన్ మనం ఇండో వెస్ట్రన్ వేసుకుంటాం కదా, ఇట్లా టీషర్ట్స్ కిందన స్కర్ట్స్ అట్లా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి క్యూట్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు, ఇలాగా చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా వెరీ నైస్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో వచ్చిందనమాట నాకు. సో ఎస్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ సెట్ చూపిస్తాను నేను మీకు. నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ లైక్ కుందన్ టైప్లో ఉంటుంది, నాట్ ఒరిజినల్ కుందన్. సో కుందన్ టైప్ వైట్ దాని మీద వస్తుంది అనమాట, స్టోన్స్ అండ్ కుందన్ టైప్లో వస్తుంది. సో ఇలా ఉంటుంది, ఫేకే, కాకపోతే ఏంటంటే ఆ లుక్ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఇట్లా పెట్టుకోగానే మనకు ఆ లుక్ ఫోటోషూట్స్కి అట్లా షూటింగ్స్కి అది సరిపోతుంది. సో కొంచెం బడ్జెట్లో కావాలి, ఆ లుక్ రావాలి అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు, డబల్ లైన్. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా మంచిగా ఇచ్చారు, చాలా బాగున్నది. సేమ్ మంచిగా పేరప్ చేసుకోవచ్చు. ఈ విడిగా కూడా మనం ఈ ఇయర్ రింగ్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట, విత్ వైట్ స్టోన్ అండ్ ఆల్.
వెరీ బ్యూటిఫుల్. అండ్ దీనికి ఎక్స్ట్రాగా ఏంటి అంటే చక్కగా మనకి మాంగ్ టిక్కా కూడా ఇచ్చారు. ఇట్లా క్యూట్ కదా, మొత్తం సెట్ అన్నమాట. నేను చెప్పాను కదా, చక్కగా లెహెంగాస్ అవి వేసుకున్నప్పుడైతే చాలా చాలా బాగుంటుంది. రెడీ అయినప్పుడు అంటే ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెవీ సెట్ చూపిస్తాను నేను మీకు. ఇదైతే నా ఫేవరెట్ అసలు నేను ఊహించలేదు ఇంత బాగా వస్తుంది ఇది అని చెప్పేసి. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇది కూడా కొంచెం కుందన్ టైప్లో ఉంటుంది విత్ పర్ల్ హ్యాంగింగ్స్ అండ్ డబల్ లేయర్ ఇట్లా వస్తుంది అనమాట. మన ఇష్టం ఎట్లయినా వేసుకోవచ్చు. చక్కగా ఇది ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, మీరు చూడొచ్చు దగ్గర నుంచి కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి ఇచ్చారండి ఇయర్ రింగ్స్. అస్సలు నేను అనుకోలేదు ఇంత బాగా వస్తాయని చెప్పేసి. సో ఎస్, బ్యూటిఫుల్ బుటాస్, చక్కగా విడిగా కూడా వేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి మాంగ్ టిక్కా కూడా ఇచ్చారు, కంప్లీట్ సెట్. సో ఎస్, దిస్ ద మాంగ్ టిక్కా కంప్లీట్ సెట్ ఇచ్చారు. ఇయర్ రింగ్స్, డబుల్ చైన్ అండ్ ఇది చక్కగా ఒక మంచి పట్టు చీర కట్టుకొని ఈ సెట్ వేసేసుకుంటే సార్ట్. సో ఇంకా ఈ పర్చేసెస్లోని లాస్ట్ సెట్ చోకర్ సెట్ తీసుకున్నాను. దిస్ బ్యూటిఫుల్ గ్రే కాంబినేషన్లో ఉన్న చోకర్ సెట్ అన్నమాట. సో ఇలా వస్తుంది, వెరీ బ్యూటిఫుల్. ఎంత బాగుందంటే ఫినిషింగ్ నాకైతే చాలా 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 నచ్చేసింది. ఫినిషింగ్ అయితే సూపర్. సో చోకస్ లేకుండా నేను అసలు ఏది పర్చేస్ చేయను, నాకు చోకస్ అంటే చాలా చాలా ఇష్టం. ఎస్, ఇదైతే సూపర్గా అనిపించింది నాకు. క్వాలిటీ కూడా చాలా బాగుంది విత్ గ్రే కలర్ కాంబినేషన్. సో లైట్ కలర్స్ ఏమైతాయి అంటే మనం ఎనీ అవుట్ఫిట్కి, ఎనీ డార్క్ కలర్ అవుట్ఫిట్స్ ఆర్ ఎనీ లైట్ కలర్ అవుట్ఫిట్స్కి పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ దీని ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట దీనికి, చాలా బాగుంది కదా. సో ఎస్, మొత్తానికి ఇది నా శ్రావణ మాసం జ్యువెలరీ పర్చేస్ ఇన్ అమెజాన్. ఎందుకంటే ఇప్పుడు మనకి సేల్ రన్ అవుతుంది కాబట్టి మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేసాయి. సో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీకు కావాలంటే మీరు చక్కగా పర్చేస్ చేసుకోండి. ఈ సేల్లోని తక్కువ ప్రైజెస్కి వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో మా ఇల్లు నేను నుంచి అడుగుతుంది ఏమన్నా కొత్తగా ఉంటే తీసుకెళ్ళు అని చెప్పేసి. సో తెలుసు కదా, మన హైదరాబాద్లో కొత్తగా స్వర్ణగిరి టెంపుల్ అయితే స్టార్ట్ అయ్యింది. నేను కూడా ఇప్పటి వరకు చూడలే, నాకు కూడా కుదరలేదు వెళ్ళడానికి. సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఎట్లయినా వెళ్దామని చెప్పేసి మార్నింగే మంచిగా అందరు రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. సో ఎస్, యాక్చువల్గా వీడియోస్లో అది చూస్తే మటుకు చాలా 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 బాగుండే టెంపుల్. నువ్వు చూసావు మా ఇల్లు వీడియోలో చూసాను. నైట్ టైం ఇంకా బాగుంటుందంట. నైట్ టైం. సో వీళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఈరోజు. అందుకని చెప్పేసి మార్నింగే వెళ్ళిపోతున్నాము టెంపుల్కి. సో మార్నింగ్ వెళ్తేనే బెటర్ అనిపించింది, వెంకటేశ్వర స్వామి గుడి కదా. సో నేనైతే వీడియోలో చూడడమే. సో ఇప్పుడు ఇంకా లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసి మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం అనమాట. సో మొత్తానికైతే వీఆర్ గోయింగ్ టు స్వర్ణగిరి టెంపుల్. అండ్ ఎస్, మాకైతే ఇక్కడ 1.5 hour జర్నీ చూపిస్తుంది, మ్యాప్లో చూసాము. సో అది మొత్తానికి ఒక 1.5 hourలో వి రీచ్ స్వర్ణగిరి. ఇది భువనగిరి కన్నా ముందే అని చెప్తున్నారు ఇక్కడ, అంతేనా అండి? భువనగిరి వరకు వెళ్ళక్కర్లేదు, ఇంకా ముందే మనకి స్వర్ణగిరి టెంపుల్ వచ్చేస్తుంది అని చెప్పారు. సో ఎప్పుడైనా సరే అంటే నా సజెషన్ ఏంటంటే యాదాద్రి వెళ్ళాలనుకుంటే ఇది అది అన్నీ కవర్ చేసేయచ్చు, మీకు అట్లా సెట్ అయిపోతుంది. చక్కగా మార్నింగే యాదాద్రి కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం కొంచెం ఎక్కడైనా అట్లా మన 7లో అలా లంచ్ చేసేసి చక్కగా ఈవినింగ్ అంతా మన స్వర్ణగిరి కవర్ చేసుకుంటే ఒక హోల్ డే ఫ్యామిలీతోని టెంపుల్స్ అలా డివోషనల్గా ట్రిప్ చేయాలి, 1 day ట్రిప్ చేయాలంటే ఈ ప్లాన్ చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సో ఎవరికైనా ఉపయోగపడుతుందని ఒక మాట చెప్పాను అంతే అనమాట. సో అది ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం టెంపుల్కి.
దగ్గర దిగితే సరిపోతుందండి. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ 9 దిగుతున్నాం అనమాట. సో ఎంట్రన్స్ వే అని ఇక్కడే బోర్డు ఉంది, చక్కగా చూసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎస్, ఎంట్రన్స్. హియర్ ఇస్ ఎంట్రన్స్. రెండు కొండల మధ్యలో రోడ్డు, అంటే ఈ కొండని కొట్టేశారు అనమాట. ఏ రూట్ ఉందా? ఏం కనిపించట్లేదు నాకు. అచ్చా, ఓకే. టెంపుల్ ఎగ్జిట్ వే, ఇటు ఎంట్రీ అనుకుంటా. అటు ఎగ్జిట్ అంటే ఇటు ఎంట్రీయే కదా, అంతే. ఎంట్రీ అని పెట్టలేదు. ఓ వా, ఇక్కడ నుంచి చూడండి టెంపుల్, సూపర్ కదా. సో ఇదంతా మనం తిరుక్కుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఫ్యూచర్లో ఇదైతే మొత్తం చాలా చేసేస్తారు నీట్గా, రోడ్స్ అన్నీ వేసేసి. ప్రస్తుతానికి ఇంకా అంతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 22 acres మొత్తం, టోటల్ 22 acres వాళ్ళు కట్టారు. 500 కోట్ల బడ్జెట్, 500 crores బడ్జెట్. దీని స్టోరీ కూడా, హిస్టరీ కూడా ఉంది. ఏంటి చెప్పు. అదే అంటే పూర్వంది మన ఏంటంటారు, వాళ్ళ ఒక ఫ్యామిలీ ఎవరో కట్టారంట, మల్లేపల్లి వాళ్ళు. మల్లేపల్లి ఫ్యామిలీ వాళ్ళు కట్టారు. ఇది ఏంటంటే ద టెంపుల్ ఈస్ బిల్డ్ ఇన్ ద ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ హ్యావ్ 4 రాజగోపురమ్స్ ఆన్ 4 sides. ద మెయిన్ డేట్ ఆఫ్ ద టెంపుల్ ఈస్ 12 స్టాచ్యూ. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఇప్పుడు 108 మెట్లు ఉంటాయంట. మన 108 మెట్లు ఎక్కి పైన దర్శనం చేసుకుని వెళ్తాం. ఇంకా మెయిన్ ఈ టెంపుల్ అట్రాక్షన్ ఏంటంటే ఆర్కిటెక్చర్. మనం చూడాల్సింది ఆర్కిటెక్చర్, అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అన్నది మనం చూసి ఇన్స్పైర్ అయ్యి దర్శనం చేసుకొని రావాలి. ఓకే, సో ఎస్, వెళ్తున్నాం. ఖాళీగా ఉందని అనుకుంటున్నాం, అందుకనే మార్నింగ్ వచ్చేసాము. ఉందా? ఫుల్ ఉందా? యాక్చువల్గా నిన్న సండే వద్దాం. సండే అయితే అసలు నో వే రాలేమని చెప్పి డిసైడ్ అయ్యి ఈరోజు మండే మార్నింగ్ వచ్చామన్నమాట. సో ఈరోజు కూడా ఖాళీ లేకపోతే ఇంకేం చేయలేం. మండే మార్నింగ్ ఏదైనా ఖాళీగా ఉంటుంది, ఓన్లీ ఆఫీసులు ఇదేంటి ట్రాఫిక్ తప్ప. వే టు పార్కింగ్. ఇది నైట్ టైం అయితే ఇంకా చాలా 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 బాగుంటుంది. సో 2 సార్లు రావాలి, ఒకసారి పగలు ఒకసారి రాత్రి, అట్లా వస్తే బాగుంటుంది. అంటే వీడియోలో నైట్ చూసాము, చాలా బాగుంది. సో ఎంట్రన్స్లోనే బ్రహ్మరథం ఉంది, అండ్ లోపలికి వెళ్తాం.
మెట్లు అయితే మటుకు చాలా స్పెషాలిటీగా ఉన్నాయి. అంటే 108 మెట్లు, 108 మెట్లు అండ్ అవతారాలు, కృష్ణుడి అవతారం కూడా ఉన్నప్పుడు. ఓకే ఓకే. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం టైమింగ్స్ మీకు దీన్ని బట్టి ఏ దర్శనం అయితే చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు రావచ్చు. మొత్తం అంతా కూడా నేను మీకు చూపిస్తున్నా. మీరు మేమైతే ఇప్పుడు 8 అయింది కాబట్టి ఎంట్రీ ఫర్ ఆల్ దర్శనాస్ అని ఉన్నది, దానికి వెళ్తున్నాము. సో మీ కంఫర్టబుల్ టైమింగ్ ప్రకారం మీరు చక్కగా ఈ దర్శనాలు అనేవి చేసుకోవచ్చు అనమాట. మీ రిఫరెన్స్ కోసం నేను ఇది తీస్తున్నా. ఆన్లైన్ బుకింగ్స్, అదర్ సేవ, విజిట్ అన్నిటికీ కూడా వెబ్సైట్ ఉన్నది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. మంచి దర్శనం అయింది. ఎలా అనిపిస్తుంది? మనసుకు ప్రశాంతంగా ఉంది, చాలా ఫాస్ట్గా అయింది. మేము వీకెండ్లో రాలే, వీక్ డేస్లో వచ్చాం కాబట్టి ప్రశాంతం, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే మాకు చాలా త్వరగా కూడా అయింది దర్శనం. జస్ట్ ఒక 10 minutes అయిపోయింది. నాకు వెంకటేశ్వరం కనివి తీరదు, ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది. ఎంత బాగున్నాడు కదా విగ్రహం, ఎంత బాగుందంటే. అంటే నీకు నచ్చాడు మీకు గోవింద స్వామి? ఫస్ట్ హనుమాన్ చూపించు. చూపిస్తా. హనుమాన్ చూడు, లిక్లేష్ ఫేవరెట్ గాడ్ హనుమాన్. సో చాలా చాలా బాగా దర్శనం అయింది. అంటే మేము ఇంత పైకి వచ్చాం, చూపించు. అది చూపించు, అది చూపించు. సో మేమైతే డొనేషన్ చేసాం అనమాట టెంపుల్ కి. సో డోనర్స్ దాంట్లో వెళ్ళిపోయాము. జస్ట్ ఒక 10 minutes అయిపోయింది. ఈ ఫోటో ఇచ్చారు. అదేరా మార్నింగ్ బ్రీజ్, ఇది చాలా బాగుంటది, ఫ్రెష్ ఎయిర్ అనమాట. మనకి అది నైట్ వర్షం పడ్డం వల్ల. సో మా పక్కన జై హనుమాన్. జై హనుమాన్ వచ్చు కానీ సిగ్గు. చూపిస్తాను మీకు హనుమాన్, అది కూడా. జై హనుమాన్ వినిపించలే? పర్లేదు, ఒక లైన్ అయినా పాడు. జై హనుమాన్ సిగ్గుపడుతున్నాడు కెమెరా పెట్టగానే. అది పూజలు చేస్తారు. సో బయట ఎగ్జిట్ దగ్గర రావడం, హనుమాన్ దర్శనం చేసుకోవడం. ఇదంతా కోనేరు టెంపుల్. మనకి భువనగిరి ప్యాలెస్ కూడా కనిపిస్తుంది, చూపిస్తాను నేను మీకు. ఇదైతే మనం వచ్చిన రోడ్డు ఇదంతా. అండ్ దాని పక్కన ఇదిగోండి భువనగిరి ప్యాలెస్. ఇది ఓన్లీ నా శాంసంగ్ మొబైల్ ద్వారానే సాధ్యమవుతుంది అనమాట. ఎంతైనా జూమ్ చేసుకోవచ్చు 100 వరకు. సో ఇదంతా పార్కింగ్, ఇదంతా మొత్తం పార్కింగ్ చేసాం. ఇట్లా నడుచుకుంటూ వచ్చాం, మొత్తం ఇలా లోపలికి వచ్చాం. ఇది పైకి కూడా ఎక్కచ్చు, పైకి ఎక్కి వ్యూ చూద్దాం.
ఎస్ మేమైతే రిటర్న్ అయిపోయాము టెంపుల్ నుంచి అండ్ ఇప్పుడు మైథిలి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే వేరే అన్నయ్య వాళ్ళ హౌస్లో దిగారు వాళ్ళు దిగడం ఫస్ట్. ప్రతిసారి నేను ఆడేటప్పుడు అన్నం తినిపిస్తుంది, వీడియో తీస్తుంది, టిఫిన్ ఏంట్రా నీ బాధ. సో ఎస్ తను ఆన్ ది వే అనమాట. ఆన్ ది వే నుంచి అన్నయ్య వచ్చి తీసుకెళ్ళిపోతారు. సో ఇక్కడ ఆపాము కొంచెంసేపు, అన్నయ్య వచ్చాక తీసుకెళ్తారు. ఎస్ మొత్తానికైతే ఈ ట్రిప్ ఇట్లా కంప్లీట్ చేసుకుంది, మంచిగా ఎంజాయ్ చేసింది. అండ్ అండ్ అయితే ఇయర్ 10th కాబట్టి మళ్ళీ ఇయర్ అంతా ఎక్కడికి రాను అని ఫిక్స్ అయ్యి ఈసారి ఇలా వేసింది అనమాట. అయినా మరీ బొత్తిగా 2 years 2 days 3 days వచ్చినట్టుంది. హైయెస్ట్ 3 days, ఎప్పుడు 2 days, ఒక 5 days అయినా వస్తే బాగుంటుంది. సో అదనమాట మొత్తానికైతే చెల్లి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళాక నాకు పర్సనల్గా చాలా పనులు ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక ఇంకా ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలి. కొంచెం బాగాలేదు, మీరు చూస్తున్నట్టున్నారు. ఆల్రెడీ ఐ చాలా ఇన్ఫెక్షన్ అయ్యి ఉన్నదన్నమాట. అదే ఇది ఎందుకు ఇట్లా రెడ్గా నొప్పిగా ఉంది ఐ అంతా. సో ఎందుకో తెలియదు, ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తాను. ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి వస్తాను. సో అదండి ఈ బ్లాగ్. ఐ థింక్ మీరు ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మేమైతే మంచిగా దర్శనం అది చేసుకున్నాము. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక టెంపుల్ అనమాట. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే బకెట్ లిస్ట్లో పెట్టుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇంకా రోడ్లు, మెయిన్ రోడ్స్ అంతా వెయ్యలేదు. ఇంకా వర్షాకాలం అయితే కొంచెం కష్టమే, కొంచెం రోడ్స్ వేయలేదు కాబట్టి. ఇంకా వింటర్లో వస్తే అద్దిరిపోద్ది నాకు తెలిసి. ఇంకా అంటే ఆ బ్రీజ్, ఆ టెంపుల్, ఆ వాతావరణం చాలా బాగుంటుంది. సో ఎస్ ఖచ్చితంగా హైదరాబాద్ వస్తే కనుక స్వర్ణగిరి టెంపుల్ని విజిట్ చేయండి. మీకు ఒకేసారి 2 ప్లేసెస్ అయిపోతాయి. స్వర్ణగిరి టెంపుల్, యాదాద్రి, ఇంకొకటి ఉన్నది ఏంటది అక్కడ ఇంకొక టెంపుల్, బోల్డ్ అన్ని టెంపుల్స్ కలిపి ఒక ప్లేస్ ఉంది. నాకు కరెక్ట్ పేరు గుర్తురాట్లే, ఎస్తో స్టార్ట్ అవుతుంది. ఏంటి యాదాద్రికి వెళ్తుంటుంటే రైట్ సైడ్లో ఉంటుంది కదా, అన్ని టెంపుల్స్ కలిపి ఒక ప్లేస్ ఉంటుంది. అదేంటబ్బా, SNతో స్టార్ట్ అవుతుంది. సో మీకు చాలా మందికి ఐడియా ఉండుంటుంది. ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అది మొత్తానికైతే ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తర్వాత నేను ఒకటి చెప్పాలనుకున్నాను. యాక్చువల్లీ ఈ బ్యాంగిల్స్, ఈ జ్యువెలరీ అంతా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. కలంకారీ ఇది వాళ్ళది. చాలా 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 బాగా నచ్చింది నాకు. సో వాళ్ళ పేజ్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేశాను, ఒకసారి మీరు చెక్ చేయండి. వెరీ బ్యూటిఫుల్ అనమాట. కలంకారీ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇంకా నెక్ పీస్ ఇచ్చారు అండ్ క్లిప్స్ ఉన్నాయి. సో మీరు ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేస్తే మొత్తం రివ్యూ ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకొక విషయం ఏంటి అంటే మా వేదితకి ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. సో చెప్పు. నేను మెయింటైన్ చేస్తున్నాను కానీ నాకు హెల్ప్ తీసుకుంటున్నాను. ఓకే, yes, subscribe to Vedam Vlogs. yeah, subscribe to Vedam Vlogs. సో ఏంటి నీ ఛానల్ కంటెంట్? ఆర్ట్ ఉంటది, వ్లాగ్స్ ఉంటాయి, లైక్ ట్రావెల్ అన్ని పెడుతున్నా, చూడండి. సో వేదిత ఏంటి అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చాలా ఇష్టం అనమాట. తను ఓన్గా చాలా చేస్తుంది అండ్ నాకు కూడా ఒక పర్సనల్ జర్నల్ ఇచ్చింది, నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లోని. సో ఎస్, ఒక్కసారి ఇట్లాంటి ఏమంటారు, ఇట్లాంటి టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి ఒక మాట చెప్తున్నా. తన ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఓకేనా. సబ్స్క్రైబ్. బాయ్, టాటా.